వారిని పెంచే ప్రయత్నము చేయాలి. దేవుని నీడలో వారిని నడిపించే ప్రయత్నం చేయాలి. దేవుని చేయి పట్టుకొని వారు నడిచే ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు మనకు వచ్చేది ఏంటి, దేవుడు మనకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే కీర్తనల గ్రంథము 137వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట ఉంటుంది. నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ఏమంట, నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు అంట. అయితే మీరు ఏం చేస్తారండి ధన్యులు కావాలంటే? పిల్లల్ని బండకేసి కొడతారా? కొడతాము అన్నవారు చేయి చూపిస్తారా? కొట్టరు కదండి, కొట్టరా? మీ పిల్లల్ని కొట్టరా? అయితే దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అనేది మీకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. నీ పిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు అంటే, మీ పిల్లల్ని తీసుకొని ఒక బొంగుకర తీసుకొని ఎడాపెడ కొట్టమని కాదు అర్థం. అర్థం ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు సంఘాన్ని నిర్మించారు. అది ఎలా నిర్మించారు అంటే, క్రీస్తు అనేటువంటి బండ పైన ఆ సంఘాన్ని నిర్మించారు. అంటే ఇక్కడ బండ అనగా అర్థం ఏంటి అంటే క్రీస్తు అని అర్థం. మీ పిల్లల్ని ఏం చేయాలి తెలిసి, ఇప్పుడు క్రీస్తుతో నడిపించే ప్రయత్నం చేయాలి, క్రీస్తులో వారిని పెంచే ప్రయత్నం చేయాలి, క్రీస్తును వారి జీవితంలో ప్రథమ స్థానముగా ఉంచే ప్రయత్నం చేయాలి. అంటే యేసుక్రీస్తు అడుగు జాడల్లో వారిని పెంచాలి. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు వారి అడుగు జాడల్లో ఎప్పుడైతే మీ పిల్లలను పెంచుతారో వారు వారి జీవితంలో స్థిరముగా నిలబడతారు. అయితే చూసినట్లయితే ఒక వాక్యాన్ని మీకు చూపిస్తున్నాను. లూకా